హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము జర్నల్ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తూ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోలో మనము లెడ్జర్ ప్రొఫార్మా మరియు లెడ్జర్ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో లెడ్జర్ ప్రిపరేషన్ కంప్లీట్గా మనము చేయడం జరుగుతుంది. ఒకసారి ట్రాన్సాక్షన్ చూద్దాము. ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జర్నల్ అండ్ పోస్ట్ దెమ్ ఇన్ లెడ్జర్. జనవరి 2014 సెకండ్ ఫర్నిచర్ పర్చేజ్ ఫర్ క్యాష్ ₹20,000. సో ఫర్నిచర్ రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ బిజినెస్లో నుండి పోవడం జరుగుతుంది. క్యాష్ని క్రెడిట్గా చూపిస్తాము, అదేవిధంగా ఫర్నిచర్ డెబిట్గా చూపిస్తాము. ట్రాన్సాక్షన్ రూపంలో ఫర్నిచర్ అకౌంట్ డెబిటెడ్, క్యాష్ అకౌంట్ క్రెడిటెడ్. 20,000 డెబిట్ కాలంలో, 20,000 క్రెడిట్ కాలంలో. ఒకసారి ట్రాన్సాక్షన్ రూపంలో చూద్దాము. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీస్, డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ కాలం, క్రెడిట్ కాలం. 2014 జనవరి 2 ఫర్నిచర్ అకౌంట్ డెబిటెడ్ 20,000 డెబిట్ కాలంలో, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ కాలంలో 20,000 బీయింగ్ పర్చేజ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. 5th January పరమేశ ఓన్డ్ ₹1,500. ఈ సెండ్ ఎ చెక్ విచ్ వాజ్ పేడ్ ఇన్ టు బ్యాంక్ ఫర్ ద సేమ్ డే ఫర్ ₹1450 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. సో ఇక్కడ బిజినెస్కి పరమేశ క్యాష్ చెల్లించడం జరుగుతుంది కాబట్టి క్యాష్ డైరెక్ట్గా చెల్లించలేదు, చెక్కు ద్వారా బ్యాంకులో సబ్మిట్ చేశారు కాబట్టి బ్యాంకు క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాంక్ పర్సనల్ అకౌంట్గా మనము కన్సిడర్ చేస్తాము. సో యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్. సో బ్యాంక్ రిసీవర్ అవుతుంది కాబట్టి బ్యాంకుని డెబిట్గా చూపిస్తాము. సో బిజినెస్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది, సెటిల్మెంట్ ఒకేసారి పేమెంట్ చేస్తున్నారు కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ యాజ్ పర్ నామినల్ అకౌంట్. ఎక్స్పెన్సెస్ని డెబిట్గా చూపించాలి. డిస్కౌంట్ ఇవ్వడము బిజినెస్కి ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి మనము డెబిట్లో చూపించడం జరుగుతుంది. డిస్కౌంట్ ₹50. అదేవిధంగా పరమేశ పే చేస్తున్నారు కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ క్రెడిట్ ద గివర్, పర్మిషన్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. క్రెడిట్ కాలంలో అమౌంట్ 1,500 ఇవ్వడం కూడా జరుగుతుంది. ట్రాన్సాక్షన్ రూపంలో ఒకసారి మనం చూద్దాము. 5th బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ 1,450 అంటే డైరెక్ట్గా సెటిల్మెంట్ చేస్తూ 1,450 బ్యాంక్లో పే చేశారు కాబట్టి. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌంట్ డెబిటెడ్ ₹50 అంటే డిస్కౌంట్ ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము ఎక్స్పెన్సెస్ని డెబిట్గా చూపించాలి. సో ₹50 డెబిట్గా చూపించాము. టు పరమేశ అకౌంట్ క్రెడిట్ చేసాము 1,500 అంటే 1,500 పే చేయాల్సి ఉంది కానీ 1,450 ఫుల్ సెటిల్మెంట్లో పే చేశారు. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఫ్రమ్ పరమేశ. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. 9th గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ ₹16,000. సో ఇక్కడ మనకు పర్చేజ్ కనిపించేది, గూడ్స్ పర్చేజ్ కనిపించేది కాబట్టి బిజినెస్ ఏదైనా పర్చేజ్ చేస్తే అది ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో పర్చేజ్ చేయడం ఎక్స్పెన్సెస్ కాబట్టి పర్చేజ్ని డెబిట్గా చూపించడం జరుగుతుంది. సో పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో బిజినెస్ నుండి క్యాష్ వెళ్ళిపోవడం జరిగితే యాజ్ పర్ రియల్ అకౌంట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్యాష్ని క్రెడిట్గా చూపించాలి. సో ట్రాన్సాక్షన్ రూపంలో మనం ఎలా రాస్తాము అంటే పర్చేజ్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. సో 9th పర్చేజ్ అకౌంట్ డెబిటెడ్ 16,000 టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ కాలంలో 16,000. ఎక్స్ప్లెనేషన్ బీయింగ్ పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. జనవరి 15th సోల్డ్ ఫర్ ₹25,000. సోల్డ్ కూడా మనకు నామినల్ అకౌంట్ రూల్ అప్లై అవుతుంది. యాజ్ పర్ నామినల్ అకౌంట్ సోల్డ్ చేస్తే ఏదైనా గూడ్స్ అమ్మితే బిజినెస్కి ఇన్కమ్ రావడం జరుగుతుంది కాబట్టి యాజ్ పర్ నామినల్ అకౌంట్ ఇన్కమ్ గెయిన్స్ని క్రెడిట్గా చూపించాలి. సో సోల్డ్ అని అంటే సేల్స్ చేశారు కాబట్టి ఇన్కమ్ అవుతుంది, ఇన్కమ్ని మనం క్రెడిట్గా చూపిస్తాము. సో సోల్డ్ చేసినప్పుడు క్యాష్ వస్తుంది కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ రావడం జరుగుతుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేస్తాము అండ్ సేల్స్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. సేల్స్ క్రెడిట్ చేస్తూ 25,000 క్రెడిట్ కాలంలో రాయాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ రూపంలో చూద్దాము. సో క్యాష్ అకౌంట్ డెబిట్ 25,000 to sales account 25,000. Explanation being goods sold for cash
అని రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు లెడ్జర్ ప్రిపరేషన్ ఒకసారి చూద్దాము. సో లెడ్జర్ అకౌంట్ నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను. లెడ్జర్ టోటల్గా 8 కాలమ్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్ 4 కాలమ్స్ ఉంటాయి. రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ సైడ్ 4 కాలమ్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్ వచ్చేసి డేట్, పర్టికులర్స్ అండ్ లెడ్జర్ ఫోలియో, అదేవిధంగా అమౌంట్ కాలం కూడా ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ డేట్, పర్టికులర్, జనరల్ ఫోలియో, అమౌంట్ కాలం కూడా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ ట్రాన్సాక్షన్స్ బేసిస్గా మనము లెడ్జర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ సపరేట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో నెక్స్ట్ క్యాష్ అకౌంట్ సపరేట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. బ్యాంక్ సపరేట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. డిస్కౌంట్ సపరేట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. పర్మేష అకౌంట్ సపరేట్ ప్రిపేర్ చేయాలి. పర్చేజ్ కూడా సపరేట్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ కూడా సపరేట్గా మనం ప్రిపేర్ చేయాలి. సేల్స్ కూడా సపరేట్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాము. లెడ్జర్ అంటే ఇందాక నేను చెప్పాను టోటల్గా 8 ఫోల్డర్స్ ఉంటాయని. 4 ఫోల్డర్స్ డెబిట్ సైడ్, 4 ఫోల్డర్స్ క్రెడిట్ సైడ్ ఉండడం జరుగుతుంది. సో ఇండివిజువల్ అకౌంట్ మనం సపరేట్ చేస్తూ ప్రిపేర్ చేస్తాము. అది లెడ్జర్గా మనము రాయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ అకౌంట్ రిపీటెడ్ అవుతుందో ఒకసారి చూద్దాము. క్యాష్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాది కాబట్టి ఫస్ట్ మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు టీ ఫార్మేట్గా డ్రా చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్ 2తో స్టార్ట్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ సైడ్ బైతో స్టార్ట్ చేయాలి. బై అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2తో స్టార్ట్ చేయాలి ట్రాన్సాక్షన్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బైతో ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనము ఏ అకౌంట్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ అకౌంట్ ఇక్కడ నేమ్ రాస్తాము. అంటే ఇక్కడ క్యాష్ అకౌంట్ నేమ్ రాస్తాం కాబట్టి ఇది డెబిట్ కాలం అవుతుంది. సో డెబిట్ కాలం క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీలో ఉంటే దాని ఆపోజిట్ డెబిట్లో ఉంటే క్రెడిట్ చేయాలి, క్రెడిట్లో ఉంటే డెబిట్ చేయాలి. సో ఇప్పుడు మనం సింపుల్ లాజిక్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ ఉండడం జరిగింది. ఇక్కడ మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ కాలంలో ఉంది. సో ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ కాలంలో ఉంది అంటే మనం క్రెడిట్ కాలంలో ఎంట్రీ చేయాలి. అంటే సింపుల్ లాజిక్ నేను చెప్తున్నాను. ఏ అకౌంట్ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నామో ఆ అకౌంట్ డెబిట్ కాలంలో ఉంటుంది. ఆ అకౌంట్ ఆపోజిట్ ఉన్న అకౌంట్ డెబిట్లో ఉంటే క్రెడిట్లో రాయాలి, క్రెడిట్లో ఉంటే డెబిట్లో రాయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. క్యాష్ అకౌంట్ ఆపోజిట్ ఫర్నిచర్ అకౌంట్ ఉంది. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ కాలంలో ఉంది కాబట్టి మనం క్రెడిట్ కాలంలో రాయాల్సి ఉంటుంది. సో January 2 బై ఫర్నిచర్ అకౌంట్ 20,000. నెక్స్ట్ క్యాష్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఇక్కడ 9th January ఉంది. క్యాష్ క్రెడిట్ కాలంలో ఉంది. పర్చేజ్ డెబిట్ కాలంలో ఉంది కాబట్టి ఈ డెబిట్ కాలంలో పర్చేజ్ ఉంది కాబట్టి మనము క్రెడిట్ కాలంలో రాయాలి. సో బై పర్చేజ్ 16,000. నెక్స్ట్ ఇంకా క్యాష్ ఎక్కడ ఉంది? ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ కాలంలో ఉంది. సేల్స్ క్రెడిట్ కాలంలో ఉంది. సో సేల్స్ క్రెడిట్ కాలంలో ఉంది అని అంటే మనం డెబిట్ కాలంలో ఎంట్రీ చేయాలి. ఇన్ కేసు సేల్స్ డెబిట్ కాలంలో ఉండి క్యాష్ క్రెడిట్ కాలంలో ఉంటే సేల్స్ బై సేల్స్గా రాయాలి. ఇక్కడ సేల్స్ క్రెడిట్ కాలంలో ఉంది కాబట్టి మనం డెబిట్ కాలంలో రాయాల్సి ఉంటుంది. నేను ఈ సింపుల్ లాజిక్ మీకు చెప్తున్నాను. ఈ లాజిక్ గుర్తుంచుకొని మీరు అకౌంట్ ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో క్రెడిట్ కాలంలో ఉంది కాబట్టి డెబిట్ కాలంలో 2 సేల్స్గా రాయాల్సి 25,000 రాయాల్సి ఉంటుంది. సో అన్ని ట్రాన్సాక్షన్స్ మనం క్యాష్కి సంబంధించింది ఎంట్రీ చేసాము. లైన్ డ్రా చేయాలి ఈక్వల్గా బోత్ సైడ్స్గా. డ్రా చేసిన తర్వాత ఎటువైపు ఎక్కువగా అమౌంట్ ఉందో ఆ అమౌంట్ రెండు వైపులా రాయాల్సి ఉంటుంది. సో 20,000 ప్లస్ 16,000 36,000. సో రెండు వైపులా 36,000 రాస్తూ ఇక్కడ సేల్స్ 25,000 ఉంది కాబట్టి ఇక్కడ అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి మనము తక్కువగా ఉన్న వైపు అమౌంట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ ఏం రాయాలి ఇక్కడ పర్టికులర్స్లో అంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. తక్కువగా ఉన్న చోటు బై 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి.
రాయాలి, అది డెబిట్ వైపు అయితే. క్రెడిట్ వైపు అయితే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాల్సి ఉంటుంది. సో సింపుల్గా గుర్తు ఉంచుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తక్కువగా ఉంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి, రైట్ హ్యాండ్ సైడ్ తక్కువగా ఉంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి. అది కూడా లాస్ట్ మంత్ ఆఫ్ ద డే అంటే 31st January టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 11,000. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే ఆ అమౌంట్ రీపేమెంట్ చేయాలి. సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 11,000. సో ఈ విధంగా క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫర్నిచర్ ప్రిపేర్ చేస్తాము. సో ఫర్నిచర్ ప్రిపేర్ చేస్తే ఇక్కడ డెబిట్ కాలంలో ఉంది. ఫర్నిచర్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జర్నల్ ఎంట్రీలో ఎక్కడ ఉన్నాయో మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ ఉంది. నెక్స్ట్ ఫర్నిచర్కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ క్యాష్ అకౌంట్ క్రెడిట్ కాలంలో ఉంది. క్యాష్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్ కాలంలో ఉంది అని అంటే మనం డెబిట్ కాలంలో రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫర్నిచర్ క్రెడిట్ కాలంలో ఉండి క్యాష్ డెబిట్ కాలంలో ఉంటే అప్పుడు మనం క్యాష్ అకౌంట్ని క్రెడిట్ కాలంలో రాస్తాము, ఈ క్రెడిట్ కాలంలో. సో సింపుల్ లాజిక్ మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి టు క్యాష్ అకౌంట్ 2nd January టు క్యాష్ అకౌంట్ 20,000. సో ఇంకా ఫర్నిచర్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో లైన్ డ్రా చేయాలి, రెండు వైపులా లైన్ డ్రా చేసి ఇక్కడ క్రెడిట్ వైపు అమౌంట్ లేకుంటే లాస్ట్ మంత్ ఆఫ్ ద డే 31st January బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఇటువైపు తక్కువగా ఉంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఇటువైపు తక్కువగా ఉంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. సో ఇప్పుడు క్రెడిట్ వైపు తక్కువగా ఉంది కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తూ అమౌంట్ యాడ్ చేయాలి, రెండు వైపులా ఈక్వల్ చేయాలి. మళ్ళీ రీపేమెంట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే February 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 20,000. సో మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, ఇలా సీరియల్ ఆర్డర్గా చేస్తూ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది టీ ఫార్మేట్. సో టీ ఫార్మేట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి. సో బ్యాంకులో పరమేశ అమౌంట్ పే చేశాడు, ఫుల్ సెటిల్మెంట్. సో అందుకని మనము పరమేశ బ్యాంకులో 1500కి 1450 పే చేశాడు కాబట్టి టు పరమేశ అకౌంట్ 1450 వేయాలి. ఎందుకు పరమేశను డెబిట్ వైపు రాశాను, పరమేశ క్రెడిట్ వైపులో ఉన్నారు కాబట్టి మనం డెబిట్ వైపు చూపిస్తున్నాం. ఇన్ కేస్ పరమేశ డెబిట్ కాలంలో ఉంటే మనం బై పరమేశ అని రాస్తాము, కానీ ఇక్కడ క్రెడిట్ వైపు ఉన్నాడు కాబట్టి డెబిట్ వైపు రాసాము. సో బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనకు ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి టూ సైడ్స్ మనం ఈక్వల్గా లైన్ డ్రా చేస్తూ అమౌంట్ ఎక్కువ ఉన్న అమౌంట్ రెండు వైపులా రాయాలి, అంటే 1450. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ లేదు కాబట్టి లాస్ట్ డే ఆఫ్ ద మంత్ 31st January బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1450 యాడ్ చేయాలి. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే టు బ్యాలెన్స్ క్యారీడ్ బ్రాడ్ డౌన్ అని రాస్తూ 1450. బ్రాడ్ డౌన్ అంటే అమౌంట్ బారో చేసుకుంటే అప్పు తెచ్చుకుంటే క్యారీ డౌన్, మళ్ళీ క్లియర్ చేస్తే బ్రాడ్ డౌన్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే క్లియర్ చేస్తాము, అప్పు తీసుకోవడం మాత్రము సేమ్ మంత్ లాస్ట్ డే. సో ఆ విధంగా మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. సో ఇప్పుడు మనం ఏం ప్రిపేర్ చేసాము, బ్యాంకు ప్రిపేర్ చేసాము, డిస్కౌంట్ ప్రిపేర్ చేయాలి కదా. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. డిస్కౌంట్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ పరమేశ దగ్గర ఉంది కాబట్టి బిజినెస్ పరమేశకు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో మనం డిస్కౌంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. డెబిట్ కాలంలో డిస్కౌంట్ ఉంది. సో పరమేశ ఇక్కడ క్రెడిట్ కాలంలో ఉన్నారు కాబట్టి మనం డెబిట్ కాలంలో రాయాల్సి ఉంటుంది. డేట్ కాలం January 5th టు పరమేశ అకౌంట్ 50. సో క్రెడిట్ వైపు ఏ ట్రాన్సాక్షన్ డిస్కౌంట్కు సంబంధించింది లేదు కాబట్టి లాస్ట్ డే ఆఫ్ మంత్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 50 రూపీస్, రెండు వైపులా 50 ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే అమౌంట్ క్లియర్ చేయాలి, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 50 రూపీస్. సో డిస్కౌంట్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ పరమేశ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ అయిన తర్వాత పర్చేజ్ అకౌంట్. పరమేశ ఆల్రెడీ మనము ఇక్కడ బ్యాంక్ పరమేశ క్లియర్ చేశాడు కాబట్టి మనం ఎంట్రీ చేసాము. నెక్స్ట్ మనము పర్చేజ్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. పర్చేజ్ అకౌంట్ చూస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్లో పర్చేజ్కి సంబంధించింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో పర్చేజ్ ప్రిపేర్ చేస్తే ఇక్కడ క్యాష్ క్రెడిట్లో ఉంది, మనం డెబిట్లో రాయాల్సి ఉంటుంది.
టు క్యాష్ అకౌంట్ 16,000, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 16,000. క్రెడిట్ వైపు మనకు ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి, అంటే పర్చేజ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనకి ఒకే చోటు కనిపిస్తుంది కాబట్టి మనకు క్రెడిట్ వైపు ఏ ట్రాన్సాక్షన్ రాలేదు కాబట్టి సేమ్ మంత్ లాస్ట్ డే 31st జనవరి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 16,000 రెండు వైపులా ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే అమౌంట్ క్లియర్ చేయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 16,000. సో ఈ విధంగా పర్చేజ్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాము, క్యాష్ ప్రిపేర్ చేసాము. సేల్స్ అకౌంట్, నెక్స్ట్ సేల్స్. సో సేల్స్ టీ ఫార్మేట్ డ్రా చేస్తూ ఇక్కడ సేల్స్ ప్రిపేర్ చేస్తున్నాము. సేల్స్ ఇక్కడ క్రెడిట్ కాలంలో ఉంది అండ్ క్యాష్ డెబిట్ కాలంలో ఉంది. క్యాష్ ఇక్కడ డెబిట్ కాలంలో ఉంది అంటే మనం క్రెడిట్ కాలంలో రాయాలి. సో బై క్యాష్ 25,000. ఇక్కడ క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ డెబిట్ వైపు మనకు లేవు కాబట్టి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 25,000. సో అమౌంట్ ఈక్వల్ చేస్తూ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 25,000. సో ఈ విధంగా అమౌంట్ బారో తీసుకురావాలి అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే రీపేమెంట్ చేయాలి. సో ఈ విధంగా మనము అకౌంట్ని బ్యాలెన్స్ చేయాలి. అకౌంట్ని డెబిట్ వైపు క్రెడిట్ వైపు రెండు వైపులా బ్యాలెన్స్ చేయాలి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనము ఎప్పుడైతే అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ అకౌంట్ డెబిట్ కాలంలో ఉన్నట్టుగా మనం గమనించాలి. నెక్స్ట్ ఈ అకౌంట్కి సంబంధించినది ఏదైతే క్రెడిట్ కాలంలో ఉంటే దాని ఆపోజిట్ డెబిట్ కాలంలో ఉన్నప్పుడు క్రెడిట్ వైపు రాయాలి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ పర్చేజ్ డెబిట్ కాలంలో ఉంది. పర్చేజ్ డెబిట్ కాలంలో ఉందంటే ఆపోజిట్ టు పర్చేజ్ ఏముంది, ఇక్కడ పర్చేజ్ క్యాష్ ఉంది. క్యాష్ క్రెడిట్ కాలంలో ఉంది కాబట్టి డెబిట్ వైపు చూపెట్టాలి. ఇన్ కేస్ క్యాష్ క్రెడిట్ కాలంలో అంటే సపోజ్ క్యాష్ కాదు మరొకటి ఏదైనా కూడా క్రెడిట్ కాలంలో ఉందనుకోండి, అప్పుడు మనము దాన్ని ఆపోజిట్ డెబిట్ కాలంలో చూపించాల్సి ఉంటుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.